నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. బై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పోకో X7 5G స్మార్ట్ ఫోన్కి సంబంధించిన యూనిక్ ఫీచర్స్ ఏంది, ప్రైస్ ఎంత, స్పెసిఫికేషన్స్ ఏందని చెప్పి ఈ వీడియోలో డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. వీడియో కొంచెం లెంతీగా ఉండే అవకాశం అవుతుంది. బై లాస్ట్ దాకా చూడండి. ఒక చిన్న రిక్వెస్ట్ అండ్ ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే బై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చి మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు గమనిస్తే అఫీషియల్ పోకోల వెబ్సైట్ నుంచి ఇండియన్ వెబ్సైట్ చూపిస్తున్నా అక్కడ వాళ్ళకే, కానీ ఇక్కడ ఆల్రెడీ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయిపోయింది, సేల్ కూడా స్టార్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ మన వాళ్ళు మెయిన్ హైలైట్ ఏంటంటే ఇక్కడ మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా ప్రాసెసర్ మెన్షన్ చేసిరు. 1.5K రెజల్యూషన్, 120Hz AMOLED డిస్ప్లే, 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా విత్ OIS అంట. కట్అవుట్ బాగుంది, లుక్ కూడా బాగుంది. చూద్దాం ఇంకేమైనా హైలైట్స్ ఉన్నాయంటే బై 1.5K 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది. AMOLED డిస్ప్లే అన్నమాట, 15 మెగాపిక్సెల్ సోనీ LYT600 కెమెరా బాగుంది. అండ్ 45 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్, 5000 mAh బ్యాటరీ, కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 ప్రొడక్షన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో బై ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది, మంచి ఫీచర్స్తో పాటు అయితే తీసుకొచ్చారు. ఇక్కడ IP66, 68 అండ్ 69కి అయితే స్టార్ మార్క్ పెట్టారు. బై డ్రైవ్ ప్రూఫింగ్ అయితే పెట్టిరన్నమాట. సో నార్మల్ బేసిక్ రేటింగ్ అవుతుంది, అది ఉంది. సడన్గా డ్రాప్ అయినా సరే ఏం కాదనేసి మంచి ప్రాసెసర్ తీసుకొచ్చారు. 4 nanometersది. ఇక్కడ కెమెరా చూసుకుంటే మాత్రమే మంచి కెమెరాస్ తీసుకొచ్చారు. బై 50 మెగాపిక్సెల్ది సోనీ LYT600 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాతో పాటు అయితే వచ్చింది. 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వచ్చింది అనమాట. బై సో దాని గురించి కొంచెం ఇన్డెప్త్గా వెళ్దాము. డ్యూయల్ వీడియో మోడ్స్తో పాటు వచ్చేసింది. ఇక్కడ 4K వీడియో రికార్డింగ్ కూడా ఉంది, పోర్ట్రేట్ మోడ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో సెల్ఫీ కెమెరాస్ మాత్రం మంచి పిక్చర్ శాంపుల్స్ కూడా ప్రొవైడ్ చేసారు అన్నమాట. కెమెరా శాంపుల్స్ కూడా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడ AI ఫీచర్స్ ఇక్కడ ఉన్నాయి. ఎరేజ్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఎరేజ్ టూల్స్ కానీ మంచి ఫీచర్స్తో పాటు కూడా వచ్చింది. ఇక్కడ గూగుల్ వాళ్ళ జెమినీ ఏఐతో పాటు కూడా వస్తుంది. 3 కలర్ ఆప్షన్స్లో కూడా ఉంది. బై బాగుంది. అండ్ అంతే కదా అంటే బై అంతే ఉన్నాయి హైలైట్స్లా. ప్రైస్ ఎంత అంటే ఇక్కడ ఈ స్మార్ట్ ఫోన్ అఫీషియల్ ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది. బై సో ఫ్లిప్కార్ట్లో ప్రైస్ చూసుకుంటే మాత్రము 22,000 ఉంది. సో మంచి ఆప్షన్. ఇక్కడ ప్యాటర్న్ లుక్ కూడా బాగుంది. బై ఇక్కడ ఇది ఏమంటే వీగన్ లేదా టెక్స్చర్తో పాటు కూడా వస్తుంది. అండ్ పోర్ట్ చూసుకుంటే ఇక్కడ పవర్ బటన్, వాల్యూమ్ రాకర్ కీస్తో పాటు వస్తుంది. లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ వస్తుంది, లెఫ్ట్ సైడ్ ఏం లేవు. కింద బాటంలో చూసుకుంటే మాత్రం సిమ్ స్లాట్, మైక్, టైప్ సి పోర్ట్ అండ్ ఆల్సో డౌన్లోడ్ స్పీకర్స్ వస్తున్నాయి. పైన మైక్, స్పీకర్స్ అండ్ ఐఆ బ్లాస్టర్తో పాటు కూడా వస్తుంది. సో ఇన్ కేస్ మీరు పోకోలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ తీసుకోవాలి 22,000 కంటే ఇది గుడ్ ఆప్షన్. ప్లస్ ఇక్కడ కార్డ్ ఆఫర్స్ ఉన్నాయి. సో కార్డ్ ఆఫర్స్తోన 20,000కి వచ్చిందంటే తీసుకోమని నేను రికమెండ్ చేస్తాను. 20,000కి వన్ ఆఫ్ ద గుడ్ ఆప్షన్స్ బాగుంది. 20,000 బెస్ట్ వాల్యూ ఫర్ మనీ. బై అండ్ కమింగ్ టు మీరు అనొచ్చు అన్న స్పెసిఫికేషన్స్ ఏంది, ఏదో బాగుంటుంది అంటే ఇక్కడ అఫీషియల్ పోకో వాళ్ళ వెబ్సైట్ చూపిస్తున్నవి. అండ్ ఇక్కడ 6.6 inches 3D పెద్ద డిస్ప్లే వస్తుంది. మెయిన్ చూసుకుందాం. మెయిన్ ఇక్కడ చూసుకుంటే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్, అల్ట్రా ప్రాసెసర్ వస్తుంది. 4 nanometers, 4 A78 కార్టెక్స్ కోర్స్ అనమాట. ఆమ్ వాళ్ళవి 2.5 GHz మీద, మిగతా 4 వచ్చేసరికి అయితే A55 కార్టెక్స్ ఆమ్ ప్రాసెసర్స్ కోర్స్ అనమాట. 2.0 GHz మీద. తర్వాత మాలియా G615 MC2 గ్రాఫిక్స్తో పాటు కూడా వస్తుంది. అండ్ దాని తర్వాత డిజైన్కి వచ్చేసరికి 8.4 థిక్నెస్తో పాటు వస్తుంది. కోర్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 VTX ప్రొటెక్షన్ బాగుంది. బై నాకైతే ఇది బాగా నచ్చింది. అండ్ ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ అండ్ UFS 2.2 స్టోరేజ్తో లేటెస్ట్ ఇవి అయితే ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి. 8GB RAM 120GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ ఒకటి ప్రైస్ చూసుకుందాం. సో ఇక్కడ 8GB RAM 128GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 22,000 ఉంది కదా. సో ఇక్కడ 8GB RAM 250GB స్టోరేజ్ వేరియంట్ వచ్చేసరికి 24,000 ఉంది. సో నా ఒపీనియన్లో 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే సరిపోతుంది బేసిక్ యూజర్కి. సో ఇన్ కేస్ మీరు అడిషనల్గా కావాలంటే హైయర్ వేరియంట్ మీరు తీసుకోవచ్చు. పెద్దది వస్తుంది. డిస్ప్లే 6.6 inches డిస్ప్లే, 1.5K రెజల్యూషన్తో పాటు 2712x12 20 రెజల్యూషన్తో పాటు 120Hz రిఫ్రెష్ రేట్, IP66, 68, 69 సపోర్ట్ చేస్తుందంటే 120Hz
అడాప్టివ్ సింక్తో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్ వస్తున్నాయి, లైక్ బ్రైట్నెస్ 3000 పీక్ బ్రైట్నెస్ ఉంది, యూవి రియల్ అండ్ లో బ్లూ లైట్ ప్రొటెక్షన్తో పాటు కూడా వస్తుంది. కెమెరా చూసుకుంటే ఇక్కడ మెయిన్ చూసుకోవచ్చు, సోనీ వాళ్ళది LYT-600 కెమెరా వస్తుంది, 2 MP మ్యాక్రో లెన్స్ అండ్ 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా. సో ఇది కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది నాకు ఇక్కడ, జెన్యున్గా చెప్తున్నా కదా. సో ఇక్కడ కొంచెం నాకు డ్రాబ్యాక్ లాగా అయితే అనిపించింది భయ్, అదొక డిసప్పాయింట్మెంట్. అండ్ సెకండ్ చూసుకుంటే ఫ్రంట్ 20 MP సెల్ఫీ కెమెరా కూడా ఇచ్చారు. సో కెమెరాస్ కట్అవుట్ అయితే ఇక్కడ చూసుకుంటాం కదా, ఏంటంటే కెమెరా ఇచ్చినాం కదా అన్నట్టు ఇచ్చారు భయ్. సో ఇక్కడ కట్అవుట్లో చూసుకోవచ్చు, ఫ్రంట్ 20 MP అంటారు భయ్. సో అది ఓకే, పర్లేదు. ఇదొకటే రియర్ సైడ్ అదొక డ్రాబ్యాక్. కానీ ఏంటంటే భయ్ మీరు 4K 30 FPS అండ్ 4K 24 FPS దాకా రికార్డింగ్ చేసుకోవచ్చు, అట్లా యాక్సెప్టెడ్ అనుకోవచ్చు. కానీ కొంచెం డిసప్పాయింట్మెంట్ అయితే ఉంది. నెక్స్ట్ చూసుకుంటే 5500 mAh బ్యాటరీ ఈ మధ్య కాలంలో నార్మల్ అయిపోయింది అనుకోవచ్చు. 6000, 6500, 5500, 5200 అట్లా బ్యాటరీస్ ఇవ్వడము. సో ఇది ఓకే అనిపించింది. ఈజీగా ఫుల్ డే వచ్చేస్తుంది. 45 hours ఛార్జర్ ఉంది, కొంచెం టైం పడుతుంది కానీ ఈజీగా ఫుల్ డే అయితే మీకు ఈజీగా వచ్చేస్తుంది. కొంతమందికి అయితే ఇట్లా బేసిక్ యూజర్ అయితే ఇట్లా మాత్రం మీకు పొద్దున పెడితే సాయంత్రం కల్లా అయితే, యావరేజ్ యూజర్ అయితే ఇట్లా నెక్స్ట్ డే దాకా కూడా వస్తుంది. అండ్ వెయిట్ 190 grams వెయిట్, 8.5 థిక్నెస్తో పాటు కూడా వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, Wi-Fi 6 వస్తుంది. Wi-Fi 6, బ్లూటూత్ వర్జన్ 5.4 అండ్ స్టాండ్ అలోన్ అండ్ నాన్ స్టాండ్ అలోన్ నెట్వర్క్స్ రెండు కూడా ప్రొవైడ్ చేశారు. లొకేషన్కి సంబంధించి చూసుకుంటే GPS L1, AGPS, GLONASS అండ్ బైడూస్ ఇది B1I సపోర్ట్స్ వస్తున్నాయి. సెన్సార్ చూసుకుంటే మాత్రం వెయిట్ లెన్స్ సెన్సార్, జైరోస్కోప్ సెన్సార్, IR బ్లాస్టర్, ప్రాక్సిమిటీ సెన్సార్, యాక్సిలరోమీటర్, ఎలక్ట్రానిక్ కంపాస్, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్, డాల్బీ అట్మాస్ వస్తుంది. కానీ ఒకటి డ్రాబ్యాక్ ఏంటంటే భయ్, ఇది అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 14 వస్తుంది. ఇది ఒకటి డ్రాబ్యాక్ అనుకోవచ్చు. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 వచ్చిండే బాగుండేది. కానీ ఏం చేస్తామే, వెంటనే మన వాళ్ళు ఇక్కడ మెన్షన్ ఏం చేసిరంటే 3 OS అప్డేట్స్ అంటారు. సో ఇది ఒకటి పర్లేదు అనుకోవచ్చు, ఒక దిక్కు నుంచి కూడా డ్రాబ్యాక్ అనుకోవచ్చు. ఎందుకంటే అట్ ప్రెజెంట్ కొన్ని స్మార్ట్ ఫోన్స్లో Android 15 ఇస్తారు, స్టిల్ ఇంకా Android 14 ఇస్తారు మన వాళ్ళు. సో ఇప్పుడు 15, 16, 17 దాకానే వస్తుంది. అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 15 ఇచ్చిండే ఇట్లా 16, 17, 18 దాకా వచ్చేదన్నమాట అప్డేట్. అదొక డిసప్పాయింట్మెంట్. అండ్ ఆల్సో మీకు 4 years దాకా సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇది కూడా సాఫ్ట్వేర్ పరంగా కూడా మంచి విషయం అనుకో. 4 years దాకా కూడా స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవచ్చు అన్నమాట. మీరు స్మార్ట్ ఫోన్ పర్చేజ్ చేస్తే మీకు ఏమొస్తుందంటే, ఇక్కడనే వాళ్ళు మెన్షన్ చేసిరు పోకో X7 5G స్మార్ట్ ఫోన్ వస్తుంది, అడాప్టరు, వారంటీ కార్డ్, Type-C కేబుల్స్, సిమ్ ఇంజెక్టర్ పిన్ అవన్నీ కూడా మన వాళ్ళైతే ప్రొవైడ్ చేస్తారు అన్నమాట భయ్. సో ఓవరాల్గా ఇది బాగుంది భయ్, స్మార్ట్ ఫోన్ బాగుంది. ఇన్ కేస్ పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. నా ఒపీనియన్లో భయ్ నేనైతే చెప్తున్నా కదా, కెమెరా కార్డ్ అయితే కొంచెం ఏమంటారు కాస్ట్ కటింగ్ అయితే చేసిరు అనుకోవచ్చు. అండ్ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్ నేనైతే 20,000 లోపల ఉంటేనే తీసుకోమంటాను, లేకపోతే వద్దు భయ్ అనేసి అయితే జెన్యూన్ అడ్వైజ్ అనమాట. ఆఫర్స్ అప్లై చేయండి, 20,000 లోపల వచ్చిందా తీసుకోండి అనేసి అయితే ఫైనల్ అడ్వైజ్ అయితే చేస్తున్నాం. మీరైతే నా ఒపీనియన్ విన్నారు. అండ్ ఇంకా అడిషనల్గా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా అర్థం కాలేదు అంటే ఇట్లా కింద కామెంట్ చేయండి. మ్యాక్సిమం విత్ ఇన్ 1 day లైఫ్లో ట్రై చేస్తాను. ఈ వీడియో ఇంత లాంగ్ వీడియో ఇక్కడ దాకా ఎవరితో చూసినా వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.